హాయ్ అండి, నా పేరు సమీనా పింజారి. నేను కర్నూలు నుండి బిలాంగ్ చేస్తుంటాను. అంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్ అంటే మనము నెట్వర్కింగ్ మార్కెటింగ్ జాయినింగ్ ఎలా చేయాలి, ఎలా లేదా అనేసి కన్ఫ్యూజన్లోన చాలామంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోన యూట్యూబ్లో ఆడ సెర్చ్ చేస్తారు. కానీ మీకు ఎక్కువ అంటే ఏ నెట్వర్కింగ్ మార్కెట్ది పేరు అయితే ఉండదు. బట్ ఫరెవర్ కంపెనీది అయితే చాలా వరకు అయితే చాలా పేరు ఉంటుంది. సో అలా చేసి మీరు ఏం చేసినారు, ఎవరైనా కానీ ఫరెవర్ కంపెనీ అంటే అంటే ఏదైనా కానీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనేసి వెనక ముందు ఆలోచించినట్ల డైరెక్ట్లీ మనం ఏం చేస్తాము, ఫామ్ ఫిల్అప్ చేసి పంపించేస్తాం. అవునా కదా? సో ఈరోజు వచ్చేసి అది స్కామ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది అనేసి మనము వెనక ముందు ఏదైనా కానీ ఆలోచించినట్ల డైరెక్ట్లీ ఫామ్ ఫిల్అప్ చేసాము. కాల్ చేస్తారు, అక్కడ నీళ్ళు కాల్ వస్తుంది, అంటే ఫరెవర్ కంపెనీ నీళ్ళు కాల్ వస్తుంది. ఇట్లా అట్లా 3 రోజులు సెమినార్ కూర్చోబెడతారు. మరి స్లాట్ కోసం అంటారు, ఈరోజు మీరు కంపల్సరీ స్లాట్ బుక్ చేస్తేనే ఈరోజు ఇంతే ఉంది, సీట్ అవైలబుల్ నా దగ్గర ఇంతే ఉంది, లేదంటే కానీ మీ సీట్ మీరు చేయలేకుంటే వేరే వాళ్ళకి ఇస్తామనేసి మనకు అనిందేమో. పోతే పోనీ 200 కదా, ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుంది అనేసి ఆలోచన లేనట్ల మనం డైరెక్ట్లీ మనం సీట్ బుక్ చేసుకుంటాం. అవునా కదా? సో అదైనాక తర్వాత మళ్ళీ మనకి 2cc అమౌంట్ అది ఇది అనేసి మనతో పే చేసుకుంటాం. సో తర్వాత మనకి ఒక 2-3 డేస్ అయినాక తర్వాత మనకి ఏం టార్గెట్ పెడతారు, మీకు నంబర్లు ఇలానే ఇస్తాము, ఇలా మీరు ఒక వ్యక్తికి కాల్ చేసి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా మాట్లాడాలి అనేసి చాలా వరకు అయితే మీకు గైడింగ్ చేస్తుంటారు. అంటే మొత్తానికి ట్రైన్ చేస్తుంటారు. మనం అలానే అనుకుంటాము. సరే, కొంతమంది ఏమంటారు, లేదు మీరు మీ వామ్ మార్కెట్ అంటే వామ్ అంటే తెలిసిన వ్యక్తులు, తెలియని వ్యక్తుల్ని ఇద్దరిని పరిచయం చేసుకొని మీరు బిజినెస్ గురించి చెప్పండి అనేసి అంటారు. కోల్డ్ మార్కెట్ మీద అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వీళ్ళకి అంటే రిలేటివ్ వాళ్ళు వీళ్ళకి అందరికీ చెప్పండి, చైన్ సిస్టమ్ ఇలా కూర్చోబెట్టుకోండి మీరు, అంటే బిజినెస్ గురించి చెప్పండి అది ఇది అనేసి అంటారు. కానీ మనం మాత్రము మనం చేసే పని మనకి వేరే వాళ్ళకి చెప్పాలనేసి కొద్దిగన్నా మనకి ఇష్టం లేకుంటుంది. ఎందుకంటే మన పనిని తక్కువ చూస్తారు. అదైతే వాస్తవం. అంటే వాళ్ళకి చిన్న పని మీద చిన్న ఉద్యోగం చేయడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది, తర్వాత మనల్ని నమ్మడం నచ్చదు. అదైతే 100% ట్రూ. కానీ మన ముందర అంటే పైన ఉండే అప్లైన్ వాళ్ళు వీళ్ళు ఫోర్స్ చేస్తారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని. సో మనకి నచ్చినట్ల మన టార్గెట్ ఉన్నట్ల అంటే ఒకరికి కాలింగ్ చేయనట్ల, ఒకరితో మాట్లాడినట్ల, ప్రోడక్ట్స్ ఎలా అమ్మాలా, ఎలా చేస్తాము అనేసి అది అలా అనేసి ఎట్లా చేయాలి అనేసి ఎవరికి ఐడియా లేకుంటుంది. సో కాలింగ్ సిస్టమ్ అంటే కానీ చాలా వరకు అంటే బ్యాడే ఉంటుంది. వాళ్ళతో వీళ్ళతో అనిపించుకున్నలా అన్నా కానీ నచ్చదు, ఒక లేడీస్ అయినా, హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్స్ అయినా. ఎందుకంటే సంపాదించాలని మనకి ఉద్దేశం ఉంటుంది, కానీ కాలింగ్ సిస్టమ్తో ఎవరితోనైనా ఎలా మాట్లాడాలంటే చాలా విరక్తి ఉంటుంది. సో నేను అనేది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర వచ్చిన కాలింగ్ అన్నా ఇలా మెసేజ్ అన్నా వచ్చింటుంది. నేను నెట్వర్కింగ్ మార్కెట్ అంత తప్పు అనేసి అన్నాను. బట్ ఏమంటున్నాను, ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, డిజిటలా లేదంటే నాన్ డిజిటలా, ఎలా పనిచేస్తున్నారో అనేసి అది ఆలోచించుకొని కస్టమర్ మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసేటట్లా ఉంటేనే అలా ప్లేస్లోన మీరు అప్లై చేసుకోండి, ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకొని మీరు జాయినింగ్ కాండి. నేను అలా అంటున్నాను. ఎందుకంటే కాలింగ్ సిస్టమ్ ఇది చాలా వరెస్ట్ పని. సో అది మీరు సరిగా చూసి వీసి అన్నీ మాట్లాడుకొని చూడండి. సో ఇంతకోసమే నేను ఒకటి చిన్న వీడియో చేసినాను. మీకు ఏదైనా డౌట్ క్వశ్చన్ ఉంటే కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు కాంటాక్ట్ చేసి కాల్ మెసేజ్ చేసి నన్ను అడగచ్చు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను అంటే చెప్పగలను. సో మీకు నా వీడియో నచ్చితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నన్ను ఇంకా మిగతాది కొత్తగా ఏదైనా వీడియో కావాలంటే అప్లోడ్ చేసిందే వెంటనే మీ వరకు రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.